कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुत्पिपासावलाज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभोज्यमसमृद्धिं च सर्वान् निर्मद मे गृहात् गन्धद्वारान्दुराधर्षान् नित्यपुष्टाकरेषिणे ईश्वरी गो सर्वभूतानां तामिहोपक्वये श्रियम् मनसक्ता ममाको जन्माजः सत्यमशीमहि सोनामण्डस्य महित्रे श्रयतां यशः कथमेन प्रजा भूता मयि सम्भव कर्तमा దీర్ఘ మాంగళ్య సౌఖ్యాన్నిచ్చేటువంటి ఆనందకర కర్పూర నీరాజనం మహామాంగళ్య పూజ అనంతరం సమర్పణం చేస్తూ ఉన్నారు. ఏ జన్మలో కూడా ఏ సువాసనకి వైధవ్యం సిద్ధించినటువంటి పరమ పవిత్రమైనటువంటి కర్పూర నీరాజనం లోక రక్షణ దీక్షితులైనటువంటి స్వామివారు మహామాంగళ్యముల పూజ అనంతరం మాంగళ్య ధారణం చేస్తూ ఉన్నారు. జానకీ రమణ గోవింద, వైదేహీ రమణ గోవింద, ధరారమణ గోవింద, ధాత్రీ వరద గోవింద, మేదినీ వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద, విభీషణ వరద గోవింద, సుగ్రీవ వరద గోవింద గోవింద. మాంగళ్యం అనేటువంటిది, మంగళదేవత అనేటువంటిది అందరికీ అభ్యుదయాన్ని ఇస్తుంది. లోక రక్షణ హేతున అని చెప్పి స్వామివారు కళ్యాణ సంకల్పాన్ని చేస్తూ అమ్మవారికి అర్చక ముఖంగా మహామాంగళ్య సమర్పణం చేస్తూ ఉన్నారు. నమః సీతా మహాదేవి సాక్షాల్లక్ష్మీ స్వరూపిణీ సుధాతనయే మాతః జానకి ప్రార్థయామ్యహం మాంగళ్యసూత్రం రామేణ యుష్మత్కంఠ సమర్పణే నియోజితోర్పయామ్యత్య స్వీకురుష్వ మహీసుతే మాంగళ్యతంతుమార్యాయా జగద్రక్షణ హేతుకం. లోక రక్షణ హేతు అయినటువంటి రామచంద్ర స్వామి యొక్క తిరు కళ్యాణ మహోత్సవం అర్చక సహకారంతో రామచంద్ర స్వామి సీతమ్మ వారికి మహామాంగళ్య ప్రదానం చేస్తూ ఉన్నారు. సమస్త లోకములకు కూడా తుష్టి పుష్టి అభ్యుదయం ఉత్తరోత్తరంగా లభించేటువంటిది. తేతం సోమ విగోద్యంతం మహర్షీణాం సుఖావహ. సమస్త లోకముల్లో అంటే మహర్షులకు కూడా రామచంద్ర ప్రభువు ఈ యొక్క పూర్ణ చంద్రుడు ఉండేటువంటి చతుర్దశి అర్ధరాత్రి రోజున ఈ కళ్యాణ మహోత్సవం చేస్తూ ఉన్నాడు. యథా ప్రహ్లాదన చంద్ర, చంద్రుడు లోకాన్నంతా కూడా ఆనంద పారవస్యంలో ముంచెత్తుతూ ఉంటాడు. అందుకని ఈ ఒంటిమిట్టలో అనాదిగా చంద్రుని సాక్షిగా రామచంద్ర ప్రభువు యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహింపబడుతూ ఉంటుంది. పున్నమ వెలుగులలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించి మంగళసూత్ర ధారణం చేశారు. ఆ మహామాంగళ్య ధారిణి అయినటువంటి పరమ పవిత్ర చరిత్ర అయినటువంటి జనక తనయా స్నాన పుణ్యోదకేషు, అమ్మవారి యొక్క ఆ శిరస్సుపై ప్రోక్షణ చేసేటువంటి జలము మన అందరిపై పడాలి, సీతమ్మ వారు యొక్క అనుగ్రహం మనకు కలగాలి అని ప్రార్థించాం. ఎందుకంటే శ్రేయసీం, ఆమె శ్రేయస్సుని కలిగిస్తుంది. కరుణామివ రూపిణీం, రామచంద్ర ప్రభు యొక్క కరుణను పంపించేటువంటి దివ్య స్వరూపిణి.